గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్కీ స్టోరీస్. స్టోరీ 2 ఎపిసోడ్ 1 మొదలవుతుందండి. సరికొత్త సీరియల్ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు తిరుపాలు గుర్రమ్మ అనే ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకు సింహ అనే కొడుకు ఉంటారు. వీళ్ళకి జీవనాధారంగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడము, పట్టిన చేపలు అమ్మడం ఇదే వాళ్ళకి జీవనాధారం అండి. అలా వీళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక కొడుకు సింహ అని ఉంటాడు. ఆ సింహం వాళ్ళు ఎప్పుడూ పెద్దగా పట్టించుకోకుండా ఆ బాబుని కొట్టడం, తిట్టడం చేస్తూ ఉంటాడు. అలా కొడుతూ ఉంటే ఆ బాబు ఎంతగానో బాధపడుతుంటారు. ఎందుకు నన్ను ఎప్పుడు కొడతా ఉంటారనేసి బాధపడతారు. చుట్టుపక్కల ఉండే పిల్లలు కూడా ఆ అబ్బాయితో పెద్దగా సఖ్యతగా ఉండరు. వాళ్ళు కూడా అలాగే హేళన చేస్తూ, తిడుతూ ఉండేవాళ్ళు. అలా ఆ అబ్బాయి ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. అలా అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళి ఒంటరిగా ఎప్పుడు సముద్రం దగ్గర కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా అక్కడికి ఒక ముసలి వస్తుంది. ముసలి వచ్చి వేరే వాళ్ళని పట్టుకొని చంపి తినడం ఈ పిల్లోడు కళ్ళారా చూస్తాడది. చూసి భయంతో ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళి ఇంట్లో అన్నం తిందామని కూర్చుంటే అప్పుడు కూడా అమ్మ, నాన్న ఎప్పుడు గొడవ వేసుకుంటూ, కొట్లాడుతూ ఈ పిల్లోడిని కొట్టేకి ముందుకు రావడం. అలా ఈ పిల్లోడు ఎంతగానో బాధపడతాడు. అసలు ఎందుకు ఇలా ఉంది నా జీవితం అనేసి ఆ అబ్బాయి ఎంతో బాధపడతా ఉంటాడు. అలా అబ్బాయి ఒక్కడే పోయి మళ్ళా సముద్రం దగ్గర ఒక్కడు కూర్చొని ఆడుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి అబ్బాయిని ఒక దెబ్బ కొట్టి, రా ఇంటికి పోదాము, ఎందుకు ఎప్పుడు నువ్వు ఆడుకుంటూ టైం అంతా ఇది చేస్తుంటావు, ఏమన్నా వేటకు పోయి చేపలు పట్టుకొని వస్తాం అనేది లేదా నీకు అని చెప్పి కొడతాడు. అట్లా ఇంటికి వచ్చి కొడుతూ ఉంటే వాళ్ళమ్మ అడ్డం వస్తుంది. వాళ్ళమ్మ అడ్డం వస్తే వాళ్ళ నాన్న వాళ్ళమ్మను కూడా కొట్టి అలా బయటికి వెళ్తే అప్పుడు బాధతో సింహ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ రోజు ముసలి ఎవరినైతే చంపి తింటుందో ఆ ప్లేస్కి వెళ్ళి ముసలి దగ్గరికి వెళ్ళి నన్ను తినేసేయి అని చెప్పి గట్టిగా అడుస్తూ ఉంటాడు. నన్ను తిను, నాకంటూ ఈ జీవితం అంటే అవసరం లేదు, నాకంటూ ఎవరు లేరు, నేను ఎవరికి అవసరం లేదని చెప్పి అంటూ ఉంటాడు. అలా అన్నప్పుడు ముసలి కూడా ఆ మాటలు విని దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు నన్ను తిను అని దగ్గరికి వెళ్తూ ఉంటే ముసలి ఆశ్చర్యంగా అలాగే చూసి ఆ అబ్బాయిని ఏమాత్రం తినకుండా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బాయి ఇంక అక్కడే ఏడ్చి ఏడ్చి అలాగే కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా పడిపోయినప్పుడు ఆ అబ్బాయికి కలలో ఆ ముసలి వచ్చి, ఏం కష్టం కలిగింది నీకు, ఇంత చిన్న వయసులో చనిపోవాలని అనుకుంటున్నావు అని అంటుంది. అన్నప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోతే లేచేసరికి తెల్లవారిపోతుంది. తెల్లవారిన తర్వాత అప్పుడు ముసలి వచ్చినప్పుడు ముసలే అబ్బాయితో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా, నీకెలా మాటలు వస్తాయి అని అన్నప్పుడు, నేను ఇప్పుడు తరానికి సంబంధించిన ముసలిని కాదు, నన్ను శాస్త్రవేత్తలు అలాంటి వాళ్ళ దగ్గర నిన్నాను, ఆ విధంగా నాకు ఇట్లా మాట్లాడడం వచ్చు అని ఆ అబ్బాయితో చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు. అలా ఈ ముసలి మళ్ళీ అడుగుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అంటే ఈ బాబు జరిగిన విషయం అంతా చెప్తాడు. నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అందరిలాగా నేను ఎందుకు లేను, ఎప్పుడు మా అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారు, నన్ను కొడతా ఉంటారు అనేసి అన్నప్పుడు, ఏం బాధపడద్దు, నీకు నేనున్నాను, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది, అలా నీ జీవితానికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది అనేసి అన్నప్పుడు ఆ బాబు ముసలిని గట్టిగా హత్తుకొని ఎంతగానో ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ముసలి కూడా బాధపడి, నీకేం భయం లేదు, నీకు నేనున్నాను, నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను అన్నట్లుగా ధైర్యం చెప్పి పంపిస్తుంది. అలా సింహ వెళ్ళి చేపలు పట్టేకనేసి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వాళ్ళ నాన్న సంతోషపెట్టాలని తీసుకొని పోతాడు. అయినా కూడా వాళ్ళ నాన్న అంతగా ఏం పట్టించుకోడు సింహాన్ని. అలా మంచి మంచి చేపలు పట్టుకొని వచ్చి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇస్తూ ఉంటే వాళ్ళు అలా అవి తీసుకొని పోయి బాగా అమ్ముతూ కొంచెం డబ్బులు పోగు చేస్తూ ఉంటారు. ఎంత బాగా ఈ బాబు చూసుకున్నా కూడా వాళ్ళు అంతగా సంతోషంగా ఉండరు ఆ బాబు గురించి. ఎందుకు ఇలా ఉంటారనేసి ఆ బాబు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాడు. అలా చేపలలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అలా ఆ సింహ రకరకాల చేపలు ఎవ్వరు పట్టలేని కూడా ఈ బాబు పట్టుకొని వచ్చి
వాళ్ళ అమ్మ నాన్నకు ఇస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళు కొంచెం డబ్బు పరంగా బాగా అభివృద్ధి అవుతారు. అయినా కూడా ఈ పిల్లోడిని సరిగ్గా చూడరనమాట. అలా ఒకరోజు ముసలి నిన్నొక చోటుకి తీసుకెళ్తారా అని చెప్పి ఒక గృహలోకి తీసుకెళ్తుందనమాట. ఆ గృహ వచ్చేసి కొండకి లోపల ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి ఇదే నా ఇల్లు అని చెప్పినప్పుడు సింహ ఎంతగానో ఆశ్చర్యపోతాడు. చాలా అంటే చాలా బాగుంటుంది.